హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు ఈ రీడింగ్ సాధారణ రీడింగ్ కాదు. నిజం చెప్పాలంటే ఈ రీడింగ్ చేయాలనే ఆలోచనతో నేను కూర్చోలేదు. కానీ ఒక స్ట్రాంగ్ ఎనర్జీ, ఒక రిపీటెడ్ ఫీలింగ్, ఒక ఇన్నర్ కాలింగ్ నన్ను ఈ రీడింగ్ చేయడానికి తీసుకొచ్చిందమ్మా. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది చాలా కాలంగా ఒకే క్వశ్చన్తో జీవిస్తున్నారు. నా జీవితంలో ఇది ఎందుకు జరుగుతుంది? వాళ్ళు నిజంగా నా గురించి ఏమనుకుంటున్నారు? నేను ఇంత బాధపడుతున్నాను. యూనివర్స్ ఏం చూస్తుంది? యూనివర్స్ చూస్తున్నారా అసలు? నేను చేస్తున్న ప్రార్థనలు వింటున్నారా యూనివర్స్? నేను ఎదురు చూస్తున్న సమాధానం ఎప్పుడు వస్తుంది? వ్యూవర్స్ అందరూ మనం బయట ప్రపంచానికి ఎంత స్ట్రాంగ్‌గా కనిపించినా కూడా మన హృదయంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయమ్మా. ఆ ప్రశ్నలను మనం అందరితో పంచుకోలేం. కొన్నిసార్లు మన కుటుంబంతో కూడా అసలు పంచుకోలేం, వారితో కూడా. ఈవెన్ స్నేహితులతో కూడా పంచుకోలేం. రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు మనసులో మాత్రమే అడిగే ప్రశ్నలు ఇవి. మీతో మీరు తప్ప. అది కూడా బయటికి కూడా కాదు, కేవలం మనసులో మాత్రమే. ఈరోజు యూనివర్స్ అదే ప్రశ్నలకు స్పందించాలనుకుంటున్నారు మీరు. అవే ప్రశ్నలకు. మీరు ఈ వీడియోపై క్లిక్ చేయడం కూడా యాదృచ్ఛికం కాదు అనేది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కొత్తగా చూసేవారైతే. ఈ వీడియో మీ ఫీడ్‌లో కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరు ఈ మాటలు వినడం కూడా యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు మీతోనే మాట్లాడుతున్నారు. కానీ మనం బాధలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు ఆ స్వరాన్ని వినలేము. అందుకే ఈరోజు ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నారు. మీరు ఒంటరిగా లేరు. మీ బాధ నాకు తెలుసు. మీ కన్నీళ్లు నాకు కనిపించాయి. మీరు అడిగిన ప్రశ్నలు నేను విన్నాను. కొంతమంది వ్యూవర్స్ ప్రేమ గురించి అడిగారు. కొంతమంది తమ పర్సన్ గురించి అడిగారు. కొంతమంది మ్యారేజ్ గురించి అడిగారు. కొంతమంది కెరీర్ గురించి, కొంతమంది మనీ గురించి, కొంతమంది అయితే ఫ్యూచర్ గురించి, మరికొందరైతే నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతోంది అని మాత్రమే అడిగారు. ఈరోజు యూనివర్స్ ప్రతి ఒక్కరికి వారి హృదయానికి తగిన సమాధానం ఇవ్వబోతుంది. ఈ రీడింగ్‌లో మీరు వినేది ప్రిడిక్షన్ కంటే ఎక్కువ ఒక రిఫ్లెక్షన్, ఒక హీలింగ్ అన్నమాట. ఒక రిమైండర్. కొన్నిసార్లు మనం వెతుకుతున్న సమాధానం బయట ఉండదమ్మా. అది మన హృదయం చాలా కాలంగా తెలిసిన నిజాన్ని యూనివర్స్ మళ్ళీ మనకు గుర్తు చేయడం మాత్రమే. అందుకే వ్యూవర్స్ ఈరోజు మీ మనసులో ఉన్న ప్రశ్నకు ఒకసారి ఎట్లా అంటే, ఏవైతే మీకు క్వెషన్స్ ఉంటాయి చూడండి, ఆ క్వెషన్స్ అన్నిటిని మీరు రిపీటెడ్‌లీ రోజు అనుకుంటూ ఉంటారు. క్వెషన్స్ అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఏమేమి రిపీటెడ్‌లీ క్వెషన్స్ అనుకుంటున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకే? ఒక్కసారి పాజ్ చేసో, ఒకసారి స్టాప్ చేసో, మీరు ఏమేం క్వెషన్స్ మీరు తరచూ అనుకుంటున్నారు, మీరు ఎంతో కాలంగా మీరు ఏమేం క్వెషన్స్‌కి ఆన్సర్ కావాలనుకుంటున్నారో గుర్తు చేసుకోండి. లేకపోతే పేపర్‌పై పక్కన రాసుకోండి. ఈ వీడియో చూసే ముందు రాసుకొని ఈ ప్రశ్నకి సమాధానం వచ్చిందా? ఈ ప్రశ్నకి సమాధానం వచ్చిందా? అనేది ఈ రీడింగ్ అయ్యేలోపు చెక్ చేసుకోండి. ఓకే? సో, అది విధానం అంటే. ఖచ్చితంగా. మీరు ఎందుకు ఈ రీడింగ్ వద్దకు వచ్చారో గుర్తు చేసుకోండి. ఇప్పుడు యూనివర్స్ మీతో మాట్లాడనివ్వండి. ఈరోజు వచ్చే ప్రతి మెసేజ్ కూడా మీకు అవసరమైంది. మీరు వినాలనుకున్నది. ఆ ప్రతి సమాధానానికి ఆన్సర్ ఈరోజు ఈ రీడింగ్ ద్వారా వస్తుంది. మీరు 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 రాసుకున్న ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఈరోజు ఈ రీడింగ్ ద్వారా క్లియర్ అవ్వకపోతే నన్ను అడగండి. మీరు వినాలనుకున్నది కాకపోవచ్చు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. కానీ మీ సోల్ వినాలనుకున్నదే వస్తుంది ఇక్కడ ఆన్సర్. అయితే వ్యూవర్స్, ఈరోజు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? మీరు అడిగిన ప్రశ్నలకు యూనివర్స్ ఎలా సమాధానం ఇస్తుంది? మనం క్లియర్‌లీ యూనివర్స్ ఏం చెప్తున్నారో ఇన్ డెప్త్‌గా మనం తెలుసుకుందాం. ఈరోజు నేను ఎటువంటి కార్డ్స్ తీసుకోవడం లేదు ఇక్కడ. ఎటువంటి టూల్స్ కూడా యూజ్ చేయటం లేదు. పెండ్లమ్ టూల్స్. కానీ ఒక విషయం మాత్రం చాలా బలంగా అనిపిస్తుంది నాకు. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది చాలా కాలంగా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక మెసేజ్ కోసం, ఒక క్లారిటీ కోసం, ఒక ముగింపు కోసం ఎస్పెషల్లీ.
ఒక కొత్త ప్రారంభం కోసం మీరు బయటకు ఎంత స్ట్రాంగ్‌గా కనిపించినా, మీ హృదయంలో ఇంకా ఎవరికీ చెప్పని ప్రశ్న ఉంది. అదే ప్రశ్న మిమ్మల్ని ఈ వీడియో వరకు తీసుకొచ్చిందమ్మా. మీరు ఒప్పుకోవాల్సిన విషయం ఇది. వ్యూవర్స్ అమ్మ, మీరు యూనివర్స్ ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. నువ్వు వెతుకుతున్న ప్రతి సమాధానము బయట మనుషుల దగ్గర ఉండదమ్మా. కొన్నిసార్లు మనం ఒక వ్యక్తి మారాలని ఎదురు చూస్తాం, ఒక కాల్ రావాలని ఎదురు చూస్తాం, ఒక అపాలజీ రావాలని ఎదురు చూస్తాం, ఒక రికగ్నైజేషన్ రావాలని ఎదురు చూస్తాం. కానీ ఆ ఎదురు చూపుల్లో మన జీవితాన్ని పాజ్లో పెట్టేస్తాం. యూనివర్స్ అడుగుతున్నారు, నువ్వు ఎదురు చూస్తున్నంత ప్రేమను నీకు నువ్వు ఇచ్చావా? ఇచ్చావా? యూనివర్స్‌కి సమాధానం చెప్పండి. యూనివర్స్ అడుగుతున్నారు మిమ్మల్ని. నువ్వు కోరుకున్నంత శ్రద్ధ నీ ఆత్మకు నువ్వు ఇచ్చావా? నువ్వు ఎదుటివారి నుంచి కోరుకున్నంత శ్రద్ధ నీ ఆత్మకు నువ్వు ఇచ్చావా? కొన్నిసార్లు బాధకు కారణం జరిగిన సంఘటన కాదమ్మా. ఆ సంఘటన తరువాత కూడా మనం ఏదైతే ఇట్లా పట్టుకుని ఉంటామో, పట్టుకొని వదలని ఆశ. అందుకే ఈరోజు యూనివర్స్ చెప్తున్నారు, విడిచిపెట్టడం అంటే ఓడిపోవటం కాదు. కొన్నిసార్లు విడిచిపెట్టడం అంటే మన శాంతిని తిరిగి పొందటం, మన యొక్క శాంతిని తిరిగి పొందటం అమ్మ. మన విలువను గుర్తు చేసుకోవడం, మన జీవితాన్ని మళ్ళీ ముందుకు నడిపించాలి కదా. ఎవరొచ్చి తోస్తారో? నీ బండిని నువ్వే తోసుకోవాలి, బలం పుంజుకొని. మీరు ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి అమ్మా, మీకోసం ఉద్దేశించబడినది మిమ్మల్ని దాటిపోదు, ఎప్పటికీ దాటిపోదు. మీకోసం కానిది ఎంత బలంగా పట్టుకున్నా నిలవదమ్మా. అందుకే భయాన్ని వదిలేయండి, కంపారిజన్ని వదిలేయండి, ఎందుకు నాకే ఇలా జరిగింది అనే ప్రశ్నను కూడా కొంతసేపు వదిలేయండి. దాని బదులు ఈ అనుభవం నాకు ఏం నేర్పింది అని అడగండి. అక్కడే మార్పు మొదలవుతుంది. మీరు రాసుకున్న వాళ్ళు ఉంటే ఓకే, రాసుకోలేని వాళ్ళకి క్వశ్చన్స్కి అనాలిసిస్ చేసుకోవాలి. మీరు కరెక్టా రాంగో చూసుకోవాలి. ఈరోజు యూనివర్స్ మీకు భవిష్యత్తు డేట్స్ చెప్పడం లేదు, ఎవరు కాల్ చేస్తారో చెప్పడం లేదు, ఎవరు వస్తారో చెప్పడం లేదు. కానీ ఒక గొప్ప నిజం చెప్తున్నారు, నువ్వు అనుకున్న దానికంటే బలమైన దానివి. నువ్వు అనుకున్న దానికంటే నువ్వు విలువైన పర్సన్వి. నువ్వు అనుకున్న దానికంటే దగ్గరలోనే నీ కొత్త అధ్యాయం ఉంది. అందుకే గతాన్ని గౌరవించు, పాఠాన్ని గుర్తుంచుకో, కానీ నీ భవిష్యత్తును గతానికి బంధించవద్దు, అస్సలు బంధించవద్దు. ఈరోజు ఈ సందేశం వినాల్సిన వారు ఇప్పటికే తన హృదయంలో ఎందుకో ఒక ప్రశాంతతను అనుభవించడం ప్రారంభించే ఉంటారు అని నాకు తెలుస్తుంది ఇక్కడ. అదేం యాదృచ్ఛికం కాదమ్మా, ఎందుకంటే అది యూనివర్స్ చెప్తున్న సంకేతం. నీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు, నీ కథలో ఇంకా మంచి అధ్యాయాలు మిగిలి ఉన్నాయని యూనివర్స్ చెప్తున్నారు. కొన్నిసార్లు జీవితంలో మనం సమాధానం కోసం వెతకడం ఆపేసిన తర్వాతే సమాధానం మన దగ్గరికి వస్తుంది. అసలు నిజం అది నేను మీకు చాలాసార్లు చెప్పాను. అది ఒక విచిత్రమైన సత్యం. మీరు మీ పర్సన్ వెనకాల వెళ్ళొద్దు, వారే మీ వెనకాల వస్తారు మీరు స్టాప్ చేసినప్పుడు అని ఎన్నిసార్లు చెప్పాను మీకు. అది విచిత్రమైన సత్యం. ఎందుకంటే మనం ఏదైనా విషయం గురించి చాలా ఆందోళన చెందుతున్నప్పుడు, చాలా భయపడుతున్నప్పుడు, చాలా గట్టిగా పట్టుకొని ఉంచుకుంటున్నప్పుడు, మనతో పాటు అలా ఉంచుతున్నప్పుడు మన హృదయము ఆ విషయం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం నిజాన్ని చూడలేం, మన కోరికను మాత్రమే చూస్తాం, మన భయాన్ని మాత్రమే చూస్తాం, మన ఊహల్ని మాత్రమే చూస్తాం. కానీ ఒకరోజు ఏంటంటే మనసు అలసిపోతుంది, అలా చూసి 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 ఎదురు చూపులు అలసిపోతాయి, ప్రశ్నలు అలసిపోతాయి. అప్పుడు ఒక నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దంలోనే చాలా గొప్ప జవాబులు దాగి ఉంటాయి. వ్యూవర్స్, మీరు గమనించే ఉంటారు,
జీవితంలో కొన్ని కొంతమంది ఎవరైతే వ్యక్తులు ఉంటారో, ఆ వ్యక్తులు వస్తారు. అలా మీ మీరు అలా వచ్చి ఫేస్ చేసిన కష్టాలు ఎన్నున్నాయో మీకు ఆహ్, నాకంటే మీకే ఎక్కువ తెలుసు. కదా! వాళ్ళు మీ జీవితంలో శాశ్వతంగా ఉండరమ్మా. ఉండకపోవచ్చు, ఉండడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు మనల్ని మార్చి వెళ్తారు. ఎట్ ప్రెజెంట్ ఇక్కడ అదే జరిగింది. మీ లైఫ్‌లో అయితే. మీ ఆలోచనలను మార్చి వెళ్తారు. మీ విలువను గుర్తు చేసి వెళ్తారు. మీ బలాన్ని బయటకు తీసి వెళ్తారు. ఆ సమయంలో మాత్రం మనకు అది అర్థం కాదు. ఆ సమయంలో అర్థం కాదు. ఎట్ ప్రెజెంట్ మీరు అదే కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నారు. ఎందుకంటే ఆహ్, మనం వ్యక్తిని చూస్తాం. యూనివర్స్ మాత్రం పాఠాన్ని చూస్తుంది. మనకు కనిపించేదేంటంటే విడిపోవడం. యూనివర్స్‌కి కనిపించేదేంటంటే ఎదుగుదల. మనకు కనిపించేది నష్టము. యూనివర్స్‌కి కనిపించేది మార్పు. గమనించండి. ఏదైనా ఒక ప్రళయం వస్తే అక్కడ సర్వం మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కానీ అక్కడ ఒక న్యూ న్యూ రీస్టార్ట్ అవుతుంది. అక్కడ జరగాల్సింది కాబట్టే అలా జరిగిందని యూనివర్స్ ఏం చేసినా ఒక మంచికే చేస్తుంది. అది మనందరికీ తెలుసు కదా! ఏం చేసినా మంచికే చేస్తుంది. అదే ఇక్కడ మీకు చెప్తున్నారు యూనివర్స్. మీకు ఏ విషయానికి చెప్తున్నారో మీకు తెలుసు. ఎందుకు ఇప్పుడు యూనివర్స్ ఈ సందేశాన్ని మీకు వినిపిస్తున్నారో మీకు మాత్రమే తెలుసు. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మీకు నచ్చినా, నచ్చకపోయినా మీరు ఈరోజు ఉన్న వ్యక్తిగా మారడానికి కారణమైంది అదే. అవునా కాదా? ఒప్పుకోవాల్సిన విషయం. మీరు గతంలో ఉన్న వ్యక్తి అయితే కాదు ఏది ఏమైనా. మీరిప్పుడు మరింత బలంగా ఉన్నారు. మరింత జాగ్రత్తగా కూడా ఉన్నారు. మరింత లోతుగా ఆలోచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మరింత విలువను గుర్తించగలుగుతున్నారు. ఇది కూడా ఒక ఆశీర్వాదమే కదా! ఈరోజు యూనివర్స్ మీకు భవిష్యత్తు గురించి ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నారు. భవిష్యత్ అనేది ఫ్యూచర్ అనేది ఒక్కసారిగా మారదమ్మా. ముందుగా మన ఆలోచనలు మారుతాయి. తర్వాత మన నిర్ణయాలు మారుతాయి. తర్వాత మన దారి మారుతుంది. చివరికి మన జీవితం మారుతుంది. చాలామంది తమ జీవితంలో పెద్ద మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పెద్ద మార్పు రాకముందు చిన్న చిన్న సంకేతాలు వస్తాయి. ఫస్ట్ చెప్పాను కదా ఆలోచన అని. ఆలోచన వస్తుంది ఫస్ట్ కొత్త ఆలోచన. కొత్త ధైర్యము, కొత్త వ్యక్తి, కొత్త అవకాశము, కొత్త దృక్పథము. అవి వచ్చినప్పుడు వాటిని గుర్తించండి. ఎందుకంటే చాలాసార్లు ఆశీర్వాదాలు సమస్యల వేషంలో వస్తాయన్నమాట. మార్పు అసౌకర్యం రూపంలో వస్తుంది. కొత్త అధ్యాయం ముగింపు రూపంలో వస్తుందనేది మీరు గమనించాలది. మనకు ఏజ్ వచ్చింది కదా! ఐడెంటిఫై చేయడానికి యూనివర్స్ జ్ఞానం ఇచ్చారు. ఇంట్యూషన్ పవర్ ఇచ్చారు. ఇంకో విషయం ఈరోజు ఈ రీడింగ్‌లో చూస్తున్న కొంతమంది వ్యూవర్స్ చాలా అలసిపోయి ఉన్నారు. చాలా అలసిపోయి. శారీరకంగా కాదు, మానసికంగా. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించక అలసిపోయారనమాట. ఆ అలసటకి ఎవ్వరు ఏ హెల్ప్ చేసినా అలసట తీరదు. ఎంత ప్రేమించినా అర్థం కాక అలసిపోయారు. ఎంత ఎదురు చూసినా సమాధానం రాక అలసిపోయారు. మీకోసం ఒక సందేశం ఉంది ఇక్కడ. ఒక విత్తనం నేలలో పడిన రోజే చెట్టుగా మారదమ్మా ఇక్కడ. అది మీకు కూడా తెలిసిన విషయమే. అది ముందుగా కనిపించకుండా పెరుగుతుంది. వేర్లు వేస్తుంది. బయటపడుతుంది. ఆ తర్వాత మాత్రమే బయటకు వస్తుంది. మీ జీవితంలో కూడా కొన్ని విషయాలు ప్రస్తుతం కనిపించకపోవచ్చు. కానీ కనిపించడం లేదని అవి జరగడం లేదని కాదు. కొన్ని మార్పులు లోపల మొదలవుతాయి. తరువాత మాత్రమే బయటకు కనిపిస్తాయి. ఈరోజు యూనివర్స్ మిమ్మల్ని తొందరపడమని చెప్పడం లేదు. భయపడమని చెప్పడం లేదు. ఎవరికి ఏది నిరూపించమని అసలే చెప్పడం లేదు. కేవలం ఒక విషయం మాత్రమే చెప్తున్నారు. నీ జీవితాన్ని నమ్ము, నీ ప్రయాణాన్ని నమ్ము, నీ హృదయంలో ఇంకా వెలిగిపోతున్న ఆశను నమ్ము.
ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు వచ్చిన దారి చిన్నది కాదు. నువ్వు దాటిన తుఫాన్లు చిన్నవి కాదు. అది నీకు కూడా తెలుసు. యూనివర్స్‌కి అంతకన్నా తెలుసు. నువ్వు మోసిన బాధలు చిన్నవి కాదు. అందుకే నీ భవిష్యత్తు కూడా చిన్నది కాదు. నీ భవిష్యత్తు కూడా చిన్నది కాదు. నువ్వు కోల్పోయింది అంతా శిక్ష కాదమ్మా. ఇక నువ్వు పొందబోయేది అంతా కూడా యాదృచ్ఛికం కాదు. అది కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్. ఈరోజు యూనివర్స్ మీకు భవిష్యత్తు గురించి చెప్పడానికి రాలేదు. ముందుగా మీ గురించి మీకే గుర్తు చేయడానికి వచ్చారు. ఎందుకంటే చాలామంది జీవితంలో ఒక దశకు వచ్చాక తమ గురించి తాము మర్చిపోతారు. బాధను గుర్తుంచుకుంటారు. తప్పులను గుర్తుంచుకుంటారు. తమను నిరాశపరిచిన వారిని గుర్తుంచుకుంటారు. కానీ ఒకప్పుడు ఎంత అమాయకంగా కళ్ళు కనేవారో, ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేవారో, ఎంత ఆశతో ముందుకు వెళ్ళేవారో అది మాత్రం మర్చిపోతారు. ఈరోజు యూనివర్స్ మిమ్మల్ని అడుగుతోంది. నువ్వు చివరిసారి నీ ఆత్మతో నిజాయితీగా ఎప్పుడు మాట్లాడావు? ప్రపంచంతో ప్రతిరోజు మాట్లాడుతున్నావు. ఫోన్లతో ప్రతిరోజు మాట్లాడుతున్నావు. సోషల్ మీడియాలో మాట్లాడుతున్నావు. ఇతరుల అభిప్రాయాలు వింటున్నావు. కానీ నీ హృదయం చెప్పే మాటను ఎప్పుడు వింటున్నావు? కొన్నిసార్లు జీవితంలో మనం ఎదుర్కొనే పెద్ద సమస్య సమాధానం లేకపోవడం కాదమ్మా. నీలో ఉన్న సమాధానాన్ని నమ్మకపోవడం. వ్యూవర్స్, మీకు ఒక నిజం చెప్తాను చూడండి. ప్రతి మనిషి జీవితంలో 2 ప్రయాణాలు ఉంటాయి. ఒకటి బయట ప్రపంచానికి కనిపించే ప్రయాణము, మరొకటి ఎవరికీ కనిపించని అంతర్గత ప్రయాణము. బయట ప్రపంచానికి మీరు సాధారణంగానే కనిపించవచ్చు. కానీ మీలో మీరు చేసిన యుద్ధాలు, మీరు ఆపుకున్న కన్నీళ్ళు, మీరు ఎవరికీ చెప్పని భయాలు, మీరు వదిలేసిన కలలు, మీరు మళ్ళీ నిలబడిన సందర్భాలు ఇవన్నీ యూనివర్స్ చూస్తుంది. ఇవన్నీ యూనివర్స్ చూస్తున్నారు. అందుకే ఈరోజు మీకు ఒక గుర్తు. మీరు అనుకున్న దానికంటే చాలా దూరం వచ్చారు. మీరు అనుకున్న దానికంటే చాలా బలంగా నిలబడ్డారు. ఇంకో విషయం, చాలామంది ప్రస్తుతము ఒక తలుపు వైపు మాత్రమే చూస్తున్నారు. ఆ తలుపు తెరుచుకుంటుందా, మూసుకుంటుందా, అక్కడి నుంచి ఎవరు వస్తారు, అక్కడి నుంచి ఏ వార్త వస్తుంది అని. కానీ యూనివర్స్ చెప్తున్నారు, నువ్వు చూస్తున్న తలుపు ఒక్కటే కాదు. కొన్నిసార్లు మనం ఒకే అవకాశం మీద అంతగా దృష్టి పెడతాం. మన కోసం ఇప్పటికే తెరుచుకుంటున్న మరో అవకాశం కనిపించదు. ఒక వ్యక్తి కావచ్చు, అది ఒక ఉద్యోగం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా మీ డ్రీమ్ ఒక కళ కావచ్చు, ఒక మార్గం కావచ్చు. మీకు దక్కకపోయిన దాని మీద అంతగా దృష్టి పెట్టి మీ వైపు వస్తున్న ఆశీర్వాదాన్ని మిస్ అవుతున్నారు. ఈరోజు ఒక ప్రశ్న మీకు మీరు అడగండి, నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను? ఎందుకంటే కొన్నిసార్లు మీరు కోరుకునేది వ్యక్తి కాదు, ఆ వ్యక్తి ద్వారా పొందిన అనుభూతి. మీకు కావాల్సింది ఒక ప్రత్యేక పరిస్థితి కాదు, ఆ పరిస్థితి ద్వారా వచ్చే భద్రత అన్నమాట. మీకు కావాల్సింది ఒక ఫలితం కాదు అసలు, ఆ ఫలితం ద్వారా వచ్చే శాంతి. ఈ తేడా అర్థమైతే జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. మీరు యూనివర్స్ మరో విషయం చెప్తున్నారు మీకు ఇక్కడ. తొందరగా వచ్చిన ప్రతిదీ ఆశీర్వాదం కాదమ్మా. ఆలస్యంగా వచ్చిన ప్రతిదీ శిక్ష కూడా కాదు కదా. కొన్ని విషయాలు ఆలస్యం అవుతాయి, ఎందుకంటే మీరు సిద్ధం కావాలి కదా. కొన్ని తలుపులు వెంటనే తెరుచుకోవు, ఎందుకంటే మీరు ఇంకా బలపడాలి. కొన్ని సమాధానాలు వెంటనే రావు, ఎందుకంటే ప్రశ్న ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అందుకే ఆలస్యాన్ని శత్రువుగా చూడొద్దు మీరు. కొన్నిసార్లు అదే మీ రక్షణ యాక్చువల్లీ. ఈరోజు యూనివర్స్ మీ జీవితానికి ఒక కొత్త నిర్వచనం ఇస్తోంది. విజయం అంటే అందరూ చప్పట్లు కొట్టడం కాదు ఇక్కడ. విజయం అంటే శాంతిగా నిద్రపోవడం కూడా విజయమేనమ్మా. ఎవరిని నిరూపించాల్సిన అవసరం లేకుండా జీవించడం కూడా విజయమే.
మీ విలువ మీరు తెలుసుకొని నిలబడడం కూడా విజయమే ఇక్కడ. ఎంత కోల్పోయినా తన మంచితనాన్ని ఆహ్, కోల్పోకుండా జీవిస్తారు చూడండి. ఆహ్, కోల్పోకపోవడం కూడా విజయమే. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి వ్యూవర్‌కి యూనివర్స్ చెప్తున్నారు. నీ నీ కథలో ఇంకా చాలా అధ్యాయాలు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం నువ్వు చదువుతున్న పేజీని చూసి మొత్తం పుస్తకాన్ని తీర్పు ఇవ్వొద్దు. ఇంకా రాయబడని పేజీల్లో నువ్వు ఊహించని ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల కోసం నువ్వు స్ట్రాంగ్‌గా నిలబడి నీ జీవితాన్ని నువ్వు అందంగా రాసుకోవాలి. నువ్వు అనుకున్నట్టు, నీకు కావాల్సినట్టు, నీ లక్ష్యాలు ఏవైతే నీకు కావాలి అని ఒకప్పుడు కలలు కన్నావో, ఆ కలలు మొత్తం మళ్ళీ అయన్నీ ఎందుకు వదిలేసావు అనేది ఈరోజు రీడింగ్ ద్వారా మీకు గుర్తు చేశారు. ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారు? ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? చెప్పండి. అవన్నీ పూర్తిగా వదిలేసారు మీరు. పూర్తిగా. వాటన్నిటి మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. వాటిని వదలకండి. మరి ఫోకస్ చేయాలి మీరు. వదిలేస్తే ఎట్లాగ ఇంత చెప్పి. ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది నాకు. మీరు ఈ వీడియో దగ్గరికి రావడానికి కారణం కేవలం క్యూరియాసిటీ అయితే కాదు. అలాగే కేవలం బర్త్‌డేని కూడా కాదమ్మా. కేవలం టైం పాసు కాదు. టైం పాస్ కోసం ఏదో వచ్చి చూద్దాం అన్నట్టు కూడా కాదు. మీ ఆత్మ చాలా కాలంగా మోస్తున్న ఒక ప్రశ్న, ఒక సందేహము, ఒక నిశ్శబ్ద బాధ, దాని యొక్క ఒక వెలుగు కావాలని ఈ రీడింగ్ వరకు మిమ్మల్ని తీసుకొచ్చింది. కానీ ఈరోజు యూనివర్స్ మీకు ఒక వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడడం లేదు. ఒక సంఘటన గురించి మాత్రమే మాట్లాడడం లేదు. మీ జీవితాన్ని మరో కోణంలో చూడమని ఆహ్వానించింది. అవునా? మనిషి జీవితంలో చాలాసార్లు తనకు జరిగిన వాటినే తన కథ అనుకుంటారు. కానీ నిజానికి తనకు జరిగిన వాటికి ఎలా స్పందించారో అదే అతని కథ. ఎవరో మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. ఎవరు గూడా. ఎవరు మన విలువను గుర్తించకపోవచ్చు. ఎవరు మన ప్రేమను, మన మంచితనాన్ని, మన నిజాయితీని సరైన సమయంలో గుర్తించకపోవచ్చు. అది సహజం. ఎందుకు గుర్తిస్తారు? ఇలాంటి కలియుగంలో, ఇలాంటి రాక్షసులు తిరుగుతున్న రోజులివి. కానీ వాటి వల్ల మన విలువ తగ్గిపోదు. సూర్యుడు మేఘాల వెనక దాగుతారు కదమ్మా వెనకాల. సో, మేఘాల వెనక దాగితే అతని వెలుగు తగ్గదు కదా! తెలిసిన విషయమే కదా! అలాగే ఎవరో చూడకపోయారని మీ విలువ తగ్గదు. ఎవరో గుర్తించలేదని మీ గొప్పదనం తగ్గదు. ఎవరో మీకోసం నిలబడలేదని మీ ప్రేమ చిన్నది కాదిక్కడ. ఈరోజు యూనివర్స్ మీకొక గొప్ప దృష్టికోణం ఇస్తున్నారు. జీవితాన్ని ఆహ్, ఎవరు నన్ను వదిలేశారు అనే ప్రశ్నతో కాకుండా, నేను ఇంకా ఏ ఆశీర్వాదాల వైపు నడుస్తున్నాను అనే ప్రశ్నతో చూడమని చెప్తున్నారు యూనివర్స్. నన్ను తను వదిలేశారు, తిను వదిలేసింది కాదు. ఎందుకంటే జీవితం కేవలము ఆహ్, నష్టాల యొక్క ఆహ్, జాబితా అంటారు కదా! నష్టాల జాబితా కాదు. అది అవకాశాల ప్రయాణం. అవకాశాల ఎదుగుదల. అది ఒక మార్పనమాట. మీరు దాటిన ప్రతి బాధ కూడా, మీరు ఎదుర్కొన్న ప్రతి నిరాశ, మీరు మోయాల్సి వచ్చిన ప్రతి భావోద్వేగ భారము ఇవన్నీ మిమ్మల్ని విరగగొట్టడానికి రాలేదు. మీరు ఎంత బలంగా ఉన్నారో మీకే చూపించడానికి వచ్చాయి. ఈరోజు మీరు మీలో ఉన్న ఆ బలాన్ని గుర్తించారు. ఎందుకంటే చాలా సార్లు మిరాకిల్స్ బయట నుంచి రావు. మనలోని ధైర్యం మేల్కొనడమే మిరాకిల్ అన్నమాట. ఆ మేల్కొనడమే మిరాకిల్. ఒక్కసారి ధైర్యం మేల్కొంటే మిరాకిల్స్ హ్యాపెన్ అయిపోతాయి. మన విలువ గుర్తించడమే మిరాకిల్. మళ్ళీ ఆశతో ముందుకు నడవడమే మిరాకిల్. నేనిప్పుడేం చేయగలను? చెయ్యగలరు. లెగిసి చూడండి ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో మీ లైఫ్‌లో చెయ్యగలరు. మీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయి ఉండొచ్చు.
కొన్ని సమాధానాలు ఇంకా రాకపోయి ఉండొచ్చు. కొన్ని కోరికలు ఇంకా నెరవేరకపోయి ఉండొచ్చు. కానీ దాని అర్థం మీ ప్రయాణం ఆగిపోయిందని కాదక్కడ. కొన్నిసార్లు యూనివర్స్ మనల్ని ఆపడం కాదు, మంచి దిశలో మళ్ళిస్తోంది. మనకు ఏదైతే కనిపించని దారిని సిద్ధం చేస్తుంది మన కోసం. మనకు అర్థం కాని విధంగా మనకు మేలు చేస్తున్నారు. అందుకే ఈరోజు ఈ రీడింగ్ అట్ ది ఎండ్ ఇంకా నాకు సందేశం యూనివర్స్ ఇచ్చింది అవుతున్న ముందు ఒకసారి మీ హృదయంపై చేయి పెట్టి మీకు మీరు ఒక మాట చెప్పుకోండి. నేను ఇప్పటి వరకు వచ్చిన దారి వృధా కాదు. నేను నేర్చుకున్న పాఠాలు వృధా కాదు. నేను కార్చిన కన్నీరు వృధా కాదు. నా కథ ఇంకా పూర్తి కాలేదు. యూనివర్స్ మీ చెవిలో నెమ్మదిగా ఒక మాట చెప్తున్నారు. నీ జీవితంలో ఇంకా మంచి రోజులు మిగిలి ఉన్నాయమ్మా. నువ్వు ఇంకా పూర్తిగా వికసించలేదు. నువ్వు ఇంకా పూర్తిగా గెలవలేదు. నీ కథలో ఇంకా అత్యంత అందమైన అధ్యాయాలు రాయబడాల్సి ఉన్నాయి. అందుకే భయాన్ని కాదు విశ్వాసాన్ని ఎంచుకో. సందేహాన్ని కాదు ఆశను ఎంచుకో. గతాన్ని కాదు ముందున్న అవకాశాలను ఎంచుకో. ఎందుకంటే నీ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. అలాగే యూనివర్స్ ఇంకా నీతోనే ఉన్నారు. అందుకనే నేను ఈ ఈ యొక్క తిత్తి ద్వారా నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను. తిత్తి అంటే నేనమ్మా. యూనివర్స్ నా ద్వారా మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నారు. ఓకే, సో దట్స్ ఆల్. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని యూనివర్స్ ఇచ్చిన సందేశాన్ని ఆచరణలో పెట్టి వృద్ధిలోకి వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.